హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను బీరకాయ పప్పు చేస్తున్నానండి. చాలామంది పిల్లలు పప్పు తినడానికి ఇష్టపడతారు కానీ కూరగాయలు తినాలంటే ఇష్టపడరండి. అలాంటప్పుడు మనము పప్పు చేసేటప్పుడే దాంట్లో మనకు కావాల్సిన కూరగాయ ముక్కలన్నీ వేసి చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అలాగే వాళ్ళ బాడీకి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈ కందిపప్పు కూరగాయల్లో అందుతాయి. ఈరోజు నేను బీరకాయ పప్పు కోసం అయితే 4 చిన్న బీరకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి పైన చెక్కు తీసి పెట్టుకున్నానండి. ఈ చెక్కుతో పచ్చడి కూడా చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు ఈ బీరకాయని కావాల్సిన సైజులో ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. అలాగే 1 కప్పు కందిపప్పు, 2 టమోటోలు, కొద్దిగా చింతపండు, 20 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఇలా రెడీగా పెట్టేసుకోవాలి. ముందుగా 1 కప్పు కందిపప్పుని ఒక 2 సార్లు మంచినీళ్ళతో బాగా కడిగేసుకుని కొద్దిగా నీళ్లు వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఈలోపుగా మనము కుక్కర్లో 1 కప్పుకి 4 కప్పుల నీళ్లు వేసి మరగనివ్వాలి. ఇప్పుడు కుక్కర్లో నీళ్లు వేసి మరగనిద్దామండి. ఇలా మరిగేటప్పుడు 10 నిమిషాలు నానబెట్టుకున్న కందిపప్పుని వేసేసుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూను పసుపు వేసుకుందాము. ఇలా పసుపు వేసుకున్న తర్వాత బాగా కలిపేసి చిన్నగా ఉడుకు పట్టినప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ బీరకాయల ప్లేస్లో మీకు నచ్చిన కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చండి. ఇలా వేస్ట్ చేయడం వల్ల పిల్లలకు కూరగాయలు ఉండేది కూడా తెలియదు, బాగా తినేస్తారండి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, 2 టమోటో ముక్కలు, వెల్లుల్లిని నేను ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. అలాగే కొద్దిగా చింతపండు, కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మీకు కారానికి సరిపోయేంత కారం వేసుకోవాలి. నేనైతే 2 టీ స్పూన్లు వేస్తున్నానండి. ఇలా వేసి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసుకుందాము. ఇలా మూత పెట్టిన తర్వాత ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచి ఆవిరంతా పోయిన తర్వాత విజిల్ తీసి కుక్కర్ మూత ఓపెన్ చేయాలండి. చూడండి, ఇలా మెత్తగా ఉడకాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకుందాము. ఇలా మెదిపినప్పుడు కూరగాయ ముక్కలన్నీ మెత్తగా అవుతాయండి. చూడండి, పప్పు ఇలా ఉండాలి. ఇప్పుడు దీనికి మనము తాలింపు పెట్టేసుకుందాము. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే దీంట్లో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి. ఈ ఇంగువ వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. అంతే అండి, ఇది వేగిన తర్వాత పప్పులో వేసి కలిపేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా మన పిల్లలు అన్ని కూరగాయలు ఇష్టపడేలాగా ఇలా చేస్తే తింటారు, ఆరోగ్యంగా కూడా ఉంటారండి. చూసారుగా, ఇది అన్నం, చపాతీ, రొట్టెల్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.